ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీ అందరికీ కూడా నమస్తే అండి. మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మరి ఈరోజు బాబాగారు నా నోటి వెంట ఎలాంటి సందేశాన్ని వినిపించబోతున్నారు అనేది ఒక్కసారి తెలుసుకుందామండి. అయితే తెలుసుకునే ముందు మరి ఈరోజు శ్రీరామనవమి, రాముల వారి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని, అలాగే మీరు అనుకున్న ప్రతి పని కూడా విజయవంతం అవ్వాలని, అలాగే మన హనుమంతుల వారి యొక్క దీవెనలు కూడా మనకి ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయి మనకి ఎలాంటి సందేశాన్ని ఇచ్చారు, మరి ఆ యొక్క సందేశంతో మనకి ఏం చెప్పబోతున్నారు, మరి మన జీవితంలో ఏ విధమైనటువంటి అద్భుతాలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మరి ఈ వీడియో చివరి వరకు చూస్తేనే కదండి మరి మనకి బాబా ఏం చెప్పబోతున్నారో అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న మనవండి. ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక బాబా గారి సందేశాన్ని మనమైతే విందామండి. బిడ్డ, నీకు నీ జీవితంలో చెడు సమయం అనేది మొదలవబోతుంది బిడ్డ. మరి నువ్వు చాలా జాగ్రత్త పడి తీరాలి బిడ్డ. ఈ చెడు సమయం వచ్చినప్పుడు నువ్వు ఈ యొక్క మాటను తప్పకుండా గుర్తించుకుని తీరాలి తల్లి. నీకు చెడు సమయం మొదలైనప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో, అలాగే ఎలా నడుచుకోవాలో ఈ ఒక్క 2 నిమిషాలు విన్నావంటే నీ చెడు సమయాన్ని నువ్వు ఎలా దాటుకోవాలో, అలాగే నీకు ఏ విధంగా నువ్వు దీనిని అధిగమించాలో నీకు అర్థమవుతుంది. మరి నా మాట మీద నమ్మకం పెట్టుకుని ఈ 2 నిమిషాలు అయితే తప్పకుండా వినబిడ్డ అంటూ బాబా గారు అయితే ఒక సందేశాన్ని అయితే చెప్తున్నారండి. మరి బాబా గారి మాటలు వెనుకున్నటువంటి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మరి ఏ విధంగా మనం ఎలాంటి స్థితికి మనం పొందాలి, అలాగే మనం ఎలాంటి అద్భుతాలను మనం చూసుకోవాలి అంటే ఆ బాబా గారు చెప్పేదని ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుందండి. మరి ఇంకా ఏం చెప్పబోతున్నారు అంటే, నేను చెప్పేది జాగ్రత్తగా వినుతల్లి, శ్రద్ధగా వినుతల్లి. నీ జీవితంలో చెడు సమయం మొదలు కాబోతుంది. జాగ్రత్త. ఎంత తక్కువగా మాట్లాడావు అంటే అంత విలువ అయితే నీకు లభిస్తుంది బిడ్డ. మరి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం అయితే నీకు లభిస్తుంది. మరి ఎంత తక్కువగా ప్రేమిస్తే మరి అంత మనశ్శాంతి అయితే నీకు లభిస్తుంది. అలాగే ఎంత హద్దులో ఉన్నావంటే అంత మర్యాద. మరి ఇవన్నీ కూడా నువ్వు పాటించావంటే నువ్వు ఒక అగ్రస్థానంలోకి వెళ్ళగలుగుతావు తల్లి. బిడ్డ, ఎంత తక్కువగా ఆశించావంటే అంత ప్రశాంతంగా ఉండగలవు తల్లి. మరి ఆశ మనిషిలోని ఆ యొక్క ఉత్సాహాన్ని, ఆనందాన్ని కూడా చంపేస్తుంది. మరి నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఎదుటివారి పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా మరి ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్నెస్ అనేది నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే అదే నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి బాబాగా చెప్తున్నారు. మరి ఇంకా ఏం చెప్పబోతున్నారంటే మరి దానివల్ల ఆ యొక్క ఆలోచనలు అదుపులో పెట్టగలుగుతావు. అలా పెట్టగలిగిన నాడే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. మరి బాధ అనేది మనిషిని మార్చేస్తూ ఉంటుంది. కొంతమందిని అయితే మౌనంగా, అలాగే మరి కొంతమందిని కఠినంగా మార్చేస్తుంది బిడ్డ. ఈ 2 కూడా చాలా బాధగా ఉంటాయి. 4 రోజులు ఇబ్బందిగా ఉండొచ్చు. మరి వారం రోజులకి నువ్వు ఇప్పుడు ఏదైతే నువ్వు మంచి చేస్తున్నావో అది ఖచ్చితంగా నీకు ఎటువంటి ఓటమి కలగకుండా ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని నువ్వు చవి చూడగలవు బిడ్డ. మరి మన భార్య, పిల్లలు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి. అలాగే మన కుటుంబంలో వారందరూ కూడా నవ్వుతూ ఉండాలి. అలాగే మరి భర్త ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండాలి. తల్లి ఎప్పుడూ
ఇవన్నీ కూడా చేయడం వల్లే జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మరి నేను ఇలా జీవించాలనే ఒక సంకల్పం నీలో ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నీ ఎదుగుదలను అయితే ఎవ్వరూ ఆపలేరు బిడ్డ. నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి, నాకే ఈ కాలం సరిగా ఉండలేదు, ఎందుకు నాకు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనుకోక తల్లి. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం అనేది అది మంచి వాళ్ళకే కాదు, అది ఎలాంటి చేతగాని వారికైనా సరే ఆ దారి అయితే చూపిస్తుంది. మరి గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకోగలుగుతావు. గమ్యం లేకుండా ప్రయాణం అస్సలు చెయ్యొద్దు. అలాగే గమ్యం చేరాక ఆ ప్రయాణాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు తల్లి. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దులు నీ చుట్టూ నువ్వు గీసుకుని దాన్ని దాటలేనేమో అన్న భ్రమలో మాత్రం ఎప్పుడూ కూడా బ్రతకవద్దు. మరి అది ముమ్మాటికి తప్పే అవుతుంది బిడ్డ. ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేనప్పుడు నువ్వు ధైర్యంగా ఇతరులకు ధైర్యం అయితే చెప్పు. ఆ ధైర్యం చెప్తే చాలు బిడ్డ. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వే భగవంతుడు అవుతావు. మరి నీ జీవితం అలాగే కాలం, ఈ జీవితము కాలము ఈ రెండు కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులు. మరి కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం మనకు తెలియజేస్తుంది. మరి నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అవసరం ఉన్నప్పుడే నీ దగ్గరకు వస్తారు, మరి నిన్ను పలకరిస్తారు. మరి లేదు అంటే నీ దగ్గరికి కూడా రారు. మరి ఆ విధంగా నువ్వు వాళ్ళు నీ దగ్గరకు రావట్లేదని నువ్వు బాధపడకు. చీకట్లో ఉన్నప్పుడే కదా మరి వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. అలాగే నువ్వు బాధపడినప్పుడే కదా నీకు ఎవరు దగ్గర వారు ఎవరు దూరం వారు అనేది తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని ధైర్యాన్ని అయితే వదులుకోకు తల్లి. నువ్వు కష్టపడడానికి సిగ్గుపడకుండా మరి నువ్వు ఏ పనైనా సరే చేయడానికి, అదే నువ్వు బ్రతకడానికి, మరి నీ జీవన బ్రతికి నువ్వు ఏ విధమైనటువంటి పని ఎంచుకున్నా సరే అది ధర్మబద్ధమై ఉంటే అది చాలా గొప్పది తల్లి. మరి నువ్వు అలాంటి పనిలో నువ్వు విజయాన్ని సాధించక తప్పవు. అలాగే ఆ యొక్క దేవుని యొక్క కృప కూడా నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. అదే నువ్వు చెడు వ్యసనాలకు లోనై చెడు పనులను చేయడానికి నువ్వు ప్రేరేపించబడుతున్నావు అంటే అది నీ యొక్క పతనానికే దారితీస్తుంది. మరి ఇవన్నీ కూడా నీకు జరగాలి, అలాగే నీ యొక్క జీవితంలో అదృష్ట గడియలు రావాలి అంటే మరి ఈరోజు మన శ్రీరామనవమి రోజున నువ్వు ఒక్కటే తలంపు పెట్టుకుని నువ్వు ఆ విధంగా నువ్వు ముందుకు సాగు తల్లి. అప్పుడే కదా మరి ఆ యొక్క శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు అనేవి నీ మీద పడతాయి. మరి ఆ యొక్క శ్రీరాముడి యొక్క నడవడి మనకి ఏం నేర్పిస్తుంది అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనల్ని నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా వదలకూడదనే ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. అలాగే ఎటువంటి చెడు వ్యసనాలకు లోనవ్వకుండా నువ్వు నిబ్బరంగా ఉంటే మరి నువ్వు రాముడు అవుతావు. లేదు అంటే నువ్వు రావణాసురుడు అవుతావు. మరి రావణాసురుడు పరాయి భార్యను ఏ విధంగా చెడబట్టాడు, దానికి ఎంతటి మూల్యం చెల్లించుకున్నాడు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వు అన్వయించుకున్నావంటే నీ జీవితంలో మరి ఇలాంటి గొప్పదైనటువంటి రోజు మరలా రాదు. ఈ యొక్క శ్రీరామ నవమి అంటే మరి 9. ఈ యొక్క 9కి ఎంతటి ప్రాధాన్యత ఉంది అంటే మరి ఎటు చూసినా సరే ఆ యొక్క ఎటు నుంచి ఏ సంఖ్య ఎటు నుంచి లెక్కించినా సరే 9 వస్తుంది. 4, 5 లెక్కిస్తే 9 వస్తుంది. అలాగే 3, 6 లెక్కిస్తే 9 వస్తుంది. ఎటు నుంచి చూసినా సరే 9. అంటే నువ్వు జీవితంలో ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ వాటన్నింటి నుంచి కూడా నువ్వు ఒక రిఫ్రెష్ అవ్వాలి అనేది ఈ యొక్క 9 యొక్క సారాంశం. మరి ఈ యొక్క 9 నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. మరి నువ్వు లక్షలు సంపాదించుకోవచ్చు, అలాగే నువ్వు గొప్పవైనటువంటి ఆస్తులు సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే మనుషుల యొక్క మన్ననలు పొందావో అప్పుడే నీ యొక్క జీవితానికి పరమార్థం ఉంటుంది అని చెప్పేసి శ్రీరామచంద్రుడు మనకి బోధించాడు. మరి ఒక్క మాట కోసం అతడు అడవులకు వెళ్ళాడు.
మరి ఆ యొక్క మాట సత్యం కాబట్టే ఆ యొక్క రాముడు ఏం చెప్పినా సరే అది ఖచ్చితంగా నెరవేరింది. అలాగే అదొక శాసనం అయ్యింది. ఒక రెక్కలు లేనటువంటి ఆ యొక్క పక్షికి రెక్కలు తెప్పించాడు. అది కేవలం శ్రీరామనామ జపం వల్లనే వచ్చింది. అది రామనామం యొక్క గొప్పదనం ఎలా వచ్చింది అంటే, రాముడు బ్రతికినటువంటి ఆ యొక్క జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మరి మన మనుషులందరికీ కూడా గొప్ప గొప్ప పాఠాలు నేర్పించింది. దానివల్ల మనం ఎంతటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం పొందగలమో, మన జీవితాన్ని ఏ విధంగా మనం నాశనం చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకు నేర్పుతుంది. కాబట్టి ఈ యొక్క రామనవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం చేసుకుని ఆ యొక్క రాముని యొక్క జీవితాన్ని మనం ఒక మార్గదర్శకంగా తీసుకుని మన జీవితంలో ఆ యొక్క రాముని యొక్క సూత్రాలను అన్నీ కూడా అన్వయించుకుని మనం ముందుకు సాగామంటే మన అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. మరి ఈ విధంగా ఎటువంటి చెడు సమయం వచ్చినా సరే నువ్వు ఆ యొక్క రామయ్యను ఒక్కసారి తలుచుకుని ఆయన యొక్క పాదాలను తాకావు అంటే మరి నువ్వు అద్భుతాలు చూస్తావు తల్లి. మరి ఈ విధమైనటువంటి అద్భుతం నీకు ఈ జీవితంలో రాదు. మరి ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఆ యొక్క రాముని యొక్క కృపా కటాక్షాలు అనేవి నీకు కలగాలి. ఆ యొక్క రాముని యొక్క కృపా కటాక్షాలని కలగాలి అంటే మరి నువ్వు ఖచ్చితంగా ఒక ఎదుటివారిని ఎప్పుడు కూడా బాధించవద్దు. అలాగే ఎదుటివారు ఏదైనా సరే సహాయం కోరితే నీ వల్ల అయితే నువ్వు చెయ్యి. లేదు అంటే నువ్వు చాలా మర్యాదగా వారిని నీ వల్ల కాదు, నా వల్ల ఇంతే సహాయం అవుతుందని చెప్పేసి వాళ్ళని చెయ్యి. అంతేగాని తోలనాడకు. మరి ఇవన్నీ కూడా పాటించావంటే నీ జీవితం ఒక గొప్పదైనటువంటి అలాగే ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని నీకు ఆ రాముడు కల్పిస్తారు. మరి ఈ విధంగా నువ్వు చేసావంటే నువ్వు జీవితంలో మర్చిపోలేనటువంటి అదృష్టాన్ని అయితే నువ్వు పొందగలుగుతావు తల్లి. మరి ఇంకా ఆ యొక్క రాముడు ఒకటే పత్ని ఒకటే బాణం అనే ఒక శ్లోకంతో మరి ఏ విధంగా నడుచుకున్నాడు కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా స్త్రీ పట్ల గౌరవంతో అలాగే స్త్రీని ఒక దేవతా శక్తి రూపంలో పూజించి మరి ఆ యొక్క స్త్రీని భద్రత చేకూరిస్తే ఆ యొక్క మన జీవితం ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీమూర్తి వలనే మనకు ఎంతో ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో మరి ఎలాంటి చెడు వ్యసనాలకు పాలవకుండా ఉండాలి అని ఆ యొక్క రామనవమి రోజున ఖచ్చితంగా తీర్మానించుకున్నారంటే మీ జీవితం అంతా కూడా అద్భుతంగా తయారవుతుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనకి ఇప్పుడు ఇస్తున్నారు అంటే మరి మనలో ఏ చెడ్డ గుణాలు రాకుండా ఉండాలి అని మరి బాబాగారు మనకి బోధిస్తున్నారు. మరి ఈ యొక్క బోధనల వల్ల మనం ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికే ఈ తోడ్పడతాయి. మరి ఆ విధంగా బాబా గారు మనల్ని ముందుకు నడిపించడానికి మనలో ఉన్నటువంటి చెడును తీసివేయడానికి ఎన్నెన్నో సందేశాల రూపంలో మనకు ఎప్పుడు కూడా నిత్యము చెప్తూనే ఉంటారు. ఏదో ఒక రూపంలో మనకి సాక్షాత్పడి మరి మనం ఏదైనా సరే అనుకున్నామంటే ఆ పనిని పూర్తి చేయడానికి ముందుండి నడిపిస్తారు. మరి అంత అద్భుతమైనటువంటి ఆ యొక్క బాబా వారి యొక్క పాద పద్మాలను అలాగే మన ఈ రాముల వారి యొక్క పాద పద్మాలను మనము తాకి అవి యొక్క పాద పద్మాలను సేవించావంటే మరి అంతటి అదృష్టం మరి ఇంకొకటి ఉండదు బిడ్డ. మరి ఇవన్నీ కూడా నువ్వు పాటించి నీ జీవితంలో అద్భుతాలు చేయాలి. అలాగే ఈ రామనవమి రోజున నువ్వు ఒక మంచి పనులను తలపెట్టడానికి ప్రయత్నం చేయి. ఆ యొక్క మంచి పనులే నిన్ను ముందుకు నడిపిస్తాయి. అలాగే నీ యొక్క జీవితంలో ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నింటినీ కూడా మరి తొలగించడానికి ఒక మార్గాన్ని సుగమం చేస్తారు. మరి ఈ విధంగా ఇలాంటి అద్భుతమైనటువంటి
మరి సందేశాన్ని మనకి ఈరోజు బాబాగారు తెలియజెప్పారంటే అది మన పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. మరి ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని తెలిపినటువంటి బాబాగారికి నిజంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందామండి. అలాగే మీరు కూడా కామెంట్లో ఓం సాయిరామ్ అలాగే జై శ్రీరామ్ అంటూ కామెంట్ అయితే చేయండి. మరి ఇలాంటి ఈ శ్రీరామనవమి రోజున మనం మరికొన్ని సంకల్పాలు చేసుకుని అలాగే ప్రతి చోట కూడా ఈ యొక్క నామస్మరణతో మారుమ్రోగించి మరి ఈ యొక్క భారతదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి రామరాజ్యంగా చేయాలనేది ప్రతి ఒక్కరి కూడా నేను అభ్యర్థిస్తున్నానండి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన బాబా గారికి ధన్యవాదాలు. అలాగే రేపటి రోజున మరి యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశంతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.